పేర్ని నాని ఆయన రాజకీయాలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన వ్యూహాలు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓకే ఆయన ముందు రప్ప గురించి ఏం మాట్లాడారు, ఆయన చీకట్లో ఏం చేయమన్నారు, పగల ఏం చేయమన్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు ఓకే అధిష్టానంలో వైసీపీకి సంబంధించి కీలక నేతలతో ఎవరితోనో ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియో లీక్ చేసింది ఎవరు? అది కూడా ఒక గదిలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు. ఎక్కడ ఏ ఇష్యూని ఎలా ఆలోచించాలి, ఏంటి, ఎవరితో ఏం మాట్లాడాలి అనే బాధ్యత ఆయన మీద ఉంటుంది. అధిష్టానం పెద్దలకి కొన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అది మామూలుగా ప్రతి రాజకీయ పార్టీలో జరిగేదే. అంతే తప్ప ఎక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందో దాని గురించి అధిష్టానం నిర్ణయం తీసుకోదు. ఒక రకంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను చిత్తు చెయ్యాలి అంటే వాటి మీద ఎత్తుకు పై ఎత్తులు వేయడమే రాజకీయం. అలాంటి దాంట్లో ఖచ్చితంగా ఇలాంటి ఫోన్ కాల్స్, ఇలాంటి మాటలు చాలా మాట్లాడతారు, ఇంకా ఎక్కువే మాట్లాడతారు. దాన్ని పెద్దగా చూపించి ఒక వీడియో లీకు, కుట్ర చేశారు అని పేర్ని నాని కుట్ర చేశారో లేదో ఆ ఫోన్ కాల్ మాట్లాడి అనేది, ఆ ఫోన్ కాల్ వింటే అది మరి కుట్రలా అనిపిస్తుందో లేదో అక్కడ అది ఆయన ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నట్టు మాటలు ఉన్నాయి కానీ అందులో కుట్రలని తెలియదు. కానీ ఆ అంశాన్ని వైరల్ చేసి బయటికి ఎవరో వీడియో లీక్ చేసి అది కుట్ర చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు అసలు ఆ వీడియో లీక్ చేసింది ఎవరు అంటే నాని చుట్టూనే ఖచ్చితంగా ఒక లోపల ఒక గదిలో జరుగుతోంది అంటే సంభాషణ అక్కడ కీలకమైన వ్యక్తులే ఉంటారు. బయట వాళ్ళు ఇప్పుడు ఆ నాని కూర్చున్న గదిలోకి అక్కడ వైసీపీ నాయకులు ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు అయితే అక్కడికి వచ్చి కూర్చోరు కదా, నానిగారు మాట్లాడే ఆ గదిలోకి రారు కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఆ వీడియోని తీసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నంలో భాగంగా అయినా అది తప్పుదో పట్టింది, లీక్ అయింది అన్నట్టుగా ఇల్లు ఉండాలి. లేదు ఎవరైనా కావాలనే దాన్ని బయటికి లీక్ చేసి అయినా ఉండాలి. అది ముందు ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా అని పసిగట్టాలా, లేదు అంటే వాళ్ళకి వాళ్ళు అది షూట్ చేసుకొని ఇలాంటి వ్యూహాలు రచిస్తుంది వైసీపీ అని చెప్పే ప్రయత్నంలో కుట్రలు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళిందా ఒకసారి ఇమీడియట్గా వాళ్ళు చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుందనేది.